మూడో రూపాన్ని దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. భగవాన్ రమణులంతటి మహాప్రజ్ఞాశాలికే ఆ రూపం దర్శనం కాలేదు. అది దక్షిణామూర్తి. ఇప్పటికీ అరుణాచలంలో ఉన్నటువంటి ఆ పర్వత గుహలో దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు. పెద్ద మర్రి చెట్టు ఉంటుందిట. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. ఆ కూర్చుని ఉంటే సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఉంటారు. మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటారు. దేవతాగణములైనటువంటి వారు, అప్సరోగణములు రాత్రి వేళ స్వామి ముందు నాట్యం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆది అన్నామలై అనబడేటటువంటి క్షేత్రంలో అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆది అన్నామలై కనపడుతుంది. ఆ ఆది అన్నామలైలో దర్శనం చేసి కూర్చున్నటువంటి కొంతమందికి అరుణాచలేశ్వరుని సన్నిధానంలో, దక్షిణామూర్తి సన్నిధానంలో అప్సరోగణములు నాట్యం చేస్తూ ఉండగా అక్కడ ఉండేటటువంటి గంధర్వులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉండగా వినపడితే ఏం చాడ్విక్ అని ఒక ఆవిడ దాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ రాత్రివేళ ఆది అన్నామలై దేవాలయం దగ్గర పడుకున్న వాళ్ళకి అరుణాచలంలో గుహలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క సభలో జరిగేటటువంటి నృత్యము, గానము వినపడుతూ ఉంటాయి అని చెప్తారు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం.